హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ లా సెట్ ఆర్ పీజీ లా సెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఆన్లైన్ కౌన్సిలింగ్ కోసం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనం టీఎస్ లా సెట్ ఆర్ పీజీ లా సెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ వచ్చేసి ఏంటంటే పేపర్ నోటిఫికేషన్ సంబంధించి కానీ డీటెయిల్ నోటిఫికేషన్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ వీటి గురించి ఆల్రెడీ ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీకు టీఎస్ లా సెట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన ఛానల్ని ఫాలో అయినా లేదా మన వీడియోస్ని చూసినా కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఆ డౌట్స్ క్లారిఫై కానట్లయితే మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ కామెంట్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో కానీ అయితే చేస్తాము. వీటికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, కౌన్సిలింగ్ డేట్స్ అయితే మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క ఆన్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ కావాలనుకుంటారో మీకు ఖచ్చితంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూసి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ చేసుకున్న తర్వాత మన యొక్క డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ అప్లోడ్ చేసిన తర్వాత కన్వీనర్ వాళ్ళు మన వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే డేట్స్ అనేది ఈ రోజు నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ 14th November 2023 అయితే స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ అనేది యాజ్ పర్ ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం మనకు 21st November 2023 వరకు అయితే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే రీసెంట్గా టీఎస్ లా సెట్ రాసి అండ్ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ గురించి మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇన్ కేసు డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేసినట్టయితే వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే ఇస్తాము. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. అండ్ టోటల్గా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎన్ని స్టెప్స్ ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది బీసీ ఓసీ స్టూడెంట్స్ అయినట్లయితే 800 రూపీస్ అనేది ఆన్లైన్ ఫీ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 600 రూపీస్ ఆన్లైన్ ఫీ ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే టీఎస్ లా సెట్ సంబంధించిన కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినా కూడా మేము మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అయితే పెట్టుకుంటాము. దానికి సంబంధించి ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కావచ్చు, ఇలాంటి ఫర్దర్ ప్రొసీజర్ కూడా మేము మీకు అందిస్తాము. వన్స్ మనం పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ యొక్క ఎస్ఎస్సీ మెమో నుంచి మీకు బేస్డ్ అండ్ క్వాలిఫికేషన్స్ బట్టి అండ్ తర్వాత మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అని కన్వీనర్ సార్ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసిన తర్వాత మనం సీట్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అనేది చేసి కాలేజ్లో రిపోర్టింగ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి డేట్స్ ఇస్తారు. అండ్ ఆ డేట్స్ ప్రకారం మనం కాలేజ్లోకి వెళ్ళేసి రిపోర్ట్ అయితే చేయాలి. చేసేటప్పుడు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఇది మనకు టోటల్గా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, పేమెంట్ ఏ విధంగా చేయాలి, డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కానీ సీట్ అలాట్మెంట్ కానీ నెక్స్ట్ వీడియోస్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ప్రజెంట్ మనం రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి లాగిన్ ఇయర్ అంటే ఆప్షన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు సంబంధించిన లా సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా, ర్యాంక్ మర్చిపోయినా మీ యొక్క హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ర్యాంక్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీ యొక్క హాల్ టికెట్ని, ర్యాంక్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత జస్ట్ ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ప్రజెంట్ అయితే నా యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అయితే ఎంటర్ చేసి నేను లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. వీడియోలో వీటి గురించి నేను డీటెయిల్గా అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్ ఇక్కడ అప్లోడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అనేది అంటే మనం ఎస్ఎస్సీ మెమో నుంచి మీకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కోసం అయితే ఇక్కడ స్పేస్ అనేది ఇస్తారు. అక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అనేది మనకు 100 KB నుంచి 500 KB మధ్యలో ఉండేటట్టు చూడాలి. అండ్ ఈ విధంగా 100 నుంచి 500 KB మధ్యలోకి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని ఏ విధంగా రీసెట్ చేసుకోవాలని ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు డాక్యుమెంట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎవరికి ఏ డాక్యుమెంట్ మ్యాండేటరీ అనేది మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే కింద మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దానిపైన టిక్ మార్క్ చేసి మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఐ యాక్సెప్టెడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం ఆ యాక్సెప్టెడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఏ విధంగా అప్లోడ్ చేయాలని కొన్ని ప్రివ్యూస్ అయితే చూపిస్తారు. సో ఇక్కడ మనం అప్లోడ్ చేసే ఎస్ఎస్సీ మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, డిగ్రీ మెమో కావచ్చు, ఎల్ఎల్బి మెమోస్ కావచ్చు. సో ఈ విధంగా సైడ్ స్పేసెస్ లేకుండా క్లియర్గా అయితే మనం అప్లోడ్ చేయాలి. అలా కాకుండా మనకు డౌన్లోడ్ చేసినట్టుగా అప్లోడ్ చేసినట్టయితే ఇలా మీరు సగం ఫార్మాట్లో అప్లోడ్ చేసినా, లేకపోతే ఇలా క్లియర్గా లేకుండా అప్లోడ్ చేసినా, అండ్ సేమ్ టైం ఇలా వేస్ట్ స్పేసెస్ ఉన్నట్లు అప్లోడ్ చేసినా కూడా వాళ్ళు వెరిఫికేషన్లో మనం రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మనం ఫస్ట్ చూపించిన ఇమేజ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ విధంగా అనేది మీరు అప్లోడ్ చేయాలి. సో మీ మొబైల్ ద్వారా కావచ్చు, సిస్టమ్ ద్వారా కావచ్చు, మొబైల్స్ ఈ విధంగా క్లియర్గా వచ్చేటట్టు అండ్ సైడ్ పేసెస్ లేకుండా ఏ విధంగా క్రాప్ చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూసినట్టయితే ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ యాక్సెప్టెడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా టీఎస్ లాసెట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సంబంధించి టోటల్ ఎన్ని స్టెప్స్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం టోటల్గా ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్ బట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అండ్ లోకల్ ఏరియా స్టేటస్ అనేది మీ యొక్క బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ సర్టిఫికేట్ మీరు బీసీనా ఎస్సీనా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ మైనార్టీ అయితే ఏ మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అదర్ డీటెయిల్స్ అనేది మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దీంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే ఉంటుంది. క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, ఈ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. వాటిలో కొన్ని చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కొన్నిటిని చేంజెస్ చేసుకోలేము. ఫీ విషయానికి వచ్చినట్లయితే సో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. దీంట్లో 800 రూపీస్ అనేది సో ఓసీ స్టూడెంట్స్కి, బీసీ స్టూడెంట్స్కి ఉంటుంది. 600 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిజబుల్ పర్సన్స్కి అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క ఎడ్యుకేషన్ బట్టి సో మీరు 5 years లాసెట్కి అప్లై చేసినట్టయితే అప్ టు ఇంటర్మీడియట్ వరకు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు 3 years కోసం అప్లై చేసినట్టయితే మీరు సో డిగ్రీ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఎల్ఎల్ఎం కోసం అప్లై చేసినట్టయితే అప్ టు ఎల్ఎల్బి డాక్యుమెంట్స్ వరకు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు లోకల్ ఏరియా స్టేటస్ అనేది మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేయడం కోసం మన యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 5 years కోసం అప్లై చేసిన వాళ్ళు అయినట్లయితే 6th క్లాస్ నుంచి మీ యొక్క ఇంటర్మీడియట్ వరకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు 3 years లాసెట్కి అప్లై చేసినట్టయితే 9th క్లాస్ నుంచి మీ యొక్క డిగ్రీ వరకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎల్ఎల్ఎం కోసం అప్లై చేసినట్టయితే మీ యొక్క ఎల్ఎల్బి వరకు, దట్ ఈస్ ఎస్ఎస్సి నుంచి ఎల్ఎల్బి వరకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీ అనేది సో బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి మీరు బీసీ అయితే బీసీఏనా, బీసీబీనా అనే క్యాస్ట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్పుడు మీరు మైనార్టీ అయినట్లయితే మీ మైనార్టీని ప్రూవ్ చేసుకునే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత అదర్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే మనం రిజిస్ట్రేషన్ స్టెప్లో ఉన్న టాపిక్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్లో ఉన్న డీటెయిల్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అయితే మనం చేంజెస్ చేసుకోలేము. వాటిని ఏ విధంగా చేంజెస్ చేసుకోవాలని అయితే ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, ఈ 3 థింగ్స్లో కనుక మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు మిస్టేక్ చేసినట్లయితే అంటే మీ పేరులో తప్పున్నా, ఫాదర్ నేమ్లో తప్పున్నా, మదర్ నేమ్లో తప్పున్నా వీటిని మనం ప్రజెంట్ అయితే ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. ఇన్ కేస్ మీకు అదర్ మిస్టేక్స్ ఏమన్నా కూడా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫాదర్ నేమ్స్ కానీ, మదర్ నేమ్ కానీ, క్యాండిడేట్ యొక్క నేమ్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా టీఎస్ లాసెట్ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళేసి కరెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు టీఎస్ లాసెట్ కన్వీనర్ వారికి రిక్వెస్ట్ మెయిల్ చేసిన వాళ్ళు కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత దీంట్లో మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, వాటిని చేంజెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి జెండర్ అనేది సో మీకు సంబంధించిన జెండర్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. లైక్ వచ్చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఫీమేల్ అని ఇచ్చారు, ఇప్పుడు మేల్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్గా ఏదైతే ఉందో అది అయితే వెరిఫై చేసుకోండి. సో నాది వచ్చేసి ఇక్కడ జెండర్ అనేది మేల్ ఉంది. అండ్ ఆ తర్వాత పేరెంటల్ ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది సో ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ అనేది ఏంటంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అయినట్టయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో సమ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఆ అమౌంట్ అనేది 1 lakh బిలో ఉంటేనేమో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 1 lakh ఎబో ఉంటేనేమో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఇన్కమ్ సర్టిఫికేట్కి నాట్ ఎలిజిబుల్ ఉంటారు, మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి మైనార్టీనా నాన్ మైనార్టీ అని సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇన్ కేసు మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే మైనార్టీ క్రిస్టియనా, మైనార్టీ ముస్లిమా అనేది ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీని యొక్క డాక్యుమెంట్ అని మనం తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ నేను వచ్చేసి ఇక్కడ నాన్ మైనార్టీ కాబట్టి నాన్ మైనార్టీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో క్యాండిడేట్ సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మొబైల్ ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు మొబైల్ నెంబర్ బై డిఫాల్ట్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీంట్లో మీరు ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ప్రజెంట్ అయితే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ అదే ఇక్కడ మనకు మెయిల్ ఐడి అనేది ఉంటుంది. ఇన్ కేసు మీరు మెయిల్ ఐడిలో ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా ఇప్పుడు మెయిల్ ఐడి కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే మా యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో హాల్ టికెట్లో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది సార్ అంటారు. సో కేసు తప్పు ఉంటే మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ప్రజెంట్ చేంజెస్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకుని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేసామంటే మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది దట్ ఈస్ లాస్ట్ 6-7 years ఎడ్యుకేషన్ అనేది మీరు తెలంగాణలో చేసినట్టయితే తెలంగాణకు లోకల్ అవుతారు. తెలంగాణలో కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్లో చదివినట్లయితే
చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి కానీ ఆంధ్ర యూనివర్సిటీకి కానీ లోకల్ అవుతారు. ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఆంధ్ర స్టూడెంట్స్ కూడా ఇక్కడ లాస్ట్ సెట్ అప్లై చేస్తారు. సో మీరు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణలోనే చదివినట్లయితే ఓయూ లోకల్ అని పెట్టుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చదివినట్లయితే ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మీకు సంబంధించి. అండ్ ఇన్ కేస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా అదర్ స్టేట్లో చేసిన స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు నాన్ లోకల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ తెలంగాణ లోకల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్రియేట్ లాగిన్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు లాగిన్ అయిన ప్రతిసారి నార్మల్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టేటస్ తెలుసుకోవడం కోసం లాగిన్ అవుతాం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కోసం లాగిన్ అవుతాం, అండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ తెలుసుకోవడం కోసం కూడా లాగిన్ అవుతాం. సో లాగిన్ అయిన ప్రతిసారి యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. యూజర్ ఐడి అనేది మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఏదైతే సెట్ చేసుకుంటామో అదే పాస్వర్డ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సెట్ చేసుకునే పాస్వర్డ్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సో నా సజెషన్ ఏంటంటే మీరు పాస్వర్డ్ అనేది satya@123 అనే స్టైల్లో మీరు పెట్టుకున్నట్లయితే ఈజీగా మీకు గుర్తుండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ పెట్టుకోవాలి, తర్వాత స్మాల్ లెటర్స్ పెట్టుకోవాలి, అండ్ ఇక్కడ ఒక స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేస్తున్నాం అనేది, తర్వాత నెంబర్స్ యూజ్ చేస్తున్నాం. ఇలా కాంబినేషన్లో పెట్టుకున్నట్టయితే పాస్వర్డ్ సెక్యూర్డ్గా ఉంటుంది అండ్ ఈజీగా మీరు గుర్తుంచుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే మనం టైప్ చేయడం జరిగిందో అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా ఎంటర్ చేయాలి. ఇవి లాగిన్ అయిన ప్రతిసారి మనకు యూజ్ అవుతాయి. సో మెనీ స్టూడెంట్స్ మేము పాస్వర్డ్ మర్చిపోయాం సార్, ఏ విధంగా రికవర్ చేసుకోవాలంటుంటారు. సో అలాంటి ప్రాబ్లం మీకు ఉండొద్దు అంటే నేను గైడ్ చేసిన విధంగా పాస్వర్డ్ పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బై డిఫాల్ట్గా మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ దీంట్లో మిస్టేక్స్ ఉంటే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఓసీ ఉంది, బీసీఏ ఉంది, బీసీబీ ఉంది, అండ్ అదేవిధంగా ఇంకా డిఫరెంట్ కేటగిరీలు అయితే దీంట్లో మనకు డిస్ప్లే అవుతాయి. మీకు సంబంధించిన కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి బీసీడీనే. సో బీసీడీ అని డిఫాల్ట్గా అయితే ఉంచేస్తున్నాను. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మ్యారిటల్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, మ్యారీడ్, అన్మ్యారీడ్ అని. సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోవాలి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి అన్మ్యారీడ్. సో ఇక్కడ అన్మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు. సో ఇన్ కేస్ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన కన్ఫర్మేషన్ కోసం ఓటీపీ అయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వెళ్తుంది. సో అది కన్ఫర్మ్ చేసుకొని అండ్ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి ఇప్పుడు మనం ఏ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, జెండర్ కావచ్చు, మీ యొక్క ఇన్కమ్ స్టేటస్ కావచ్చు, అండ్ మైనారిటీ స్టేటస్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, ఈ డీటెయిల్స్ అయితే క్లియర్గా డిస్ప్లే అవుతాయి. అవి ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేసు వీటిలో మిస్టేక్స్ ఉంటే మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అండ్ అదేవిధంగా రిజిస్టర్ మెయిల్ ఐడికి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని కానీ మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ కానీ ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ స్టెప్లో మన యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అండ్ సేమ్ టైం ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. సమ్వేర్ మీ యొక్క మెయిల్లో కనుక ఈ ఓటీపీ అనేది డిస్ప్లే చేయకపోతే ఇక్కడ స్పామ్ మెయిల్లో కానీ జంక్ ఫోల్డర్స్లో కానీ మీ యొక్క ఇన్బాక్స్లో వెరిఫై చేసుకున్నట్టయితే ఓటీపీ అనేది ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ మీరు వెరిఫై పైన క్లిక్ చేయాలి. అలా చేసినా కూడా మీకు ఓటీపీ రాలేదనుకుంటే ఇక్కడ అప్డేట్ మెయిల్ ఐడికి సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ, మెయిల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో పేమెంట్ చేయడానికి మనకి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో మీకు ఇక్కడ బేస్డ్ ఆన్ క్యాష్ను బట్టి పేమెంట్ అనేది చూపిస్తుంది. జస్ట్ పే అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది, కేటగిరీ ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, పేమెంట్ టు బి పేడ్ అనేది అమౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి ఇక్కడ 800 రూపీస్ కానీ 600 రూపీస్ కానీ ఉంటుంది. జస్ట్ ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ పే నౌ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం పే నౌ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా పేమెంట్ సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో మీరు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మీరు డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలి, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేస్తున్నాను. సో దాంట్లో కూడా ఎస్బీఐ ద్వారా పే చేస్తున్నాను. అండ్ బ్యాంక్ అనేది చూస్ చేసుకోవాలి. వన్స్ చూస్ చేసుకోగానే ఈ విధంగా మేక్ పేమెంట్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. జస్ట్ మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీరు ఎంచుకున్న దాన్ని బట్టి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆన్లైన్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాను కాబట్టి నా యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఎవరైతే పేమెంట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. సో పేజ్ రీప్లేస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే సో అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో అలా కాకుండా మీరు కేర్ఫుల్గా పేమెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో వన్స్ మనం లాగిన్ అవ్వగానే ఈ విధంగా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మన యొక్క రిజిస్టర్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను కన్ఫర్మ్ పైన క్లిక్ చేయడం జరిగింది. అండ్ అతను ఈ విధంగా మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మన పేమెంట్ అయితే సక్సెస్ అయినట్టుగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పేమెంట్ చేయండి. పేజ్ రిప్రెస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ నా మొబైల్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని అయితే చూపిస్తుంది. ఇలా వచ్చినట్టయితే మీరు ఇప్పుడు పే చేసిన 800 కావచ్చు 600 రూపీస్ కావచ్చు అది సక్సెస్ అయినట్లయితే చూపిస్తుంది. అండ్ అప్పుడు మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, లోకల్ ఏరియా డీటెయిల్స్ కావచ్చు, కేటగిరీ డీటెయిల్స్ కావచ్చు, మైనారిటీ డీటెయిల్స్ కావచ్చు, అదర్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ పేమెంట్ ఫెయిల్ అయినట్లయితే సో మళ్ళీ మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత సో మెయిన్ ట్యాబ్లో మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి రిమైనింగ్ ఫీల్డ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ సో మనకు సంబంధించిన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి సో ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ యొక్క సో టీఎస్ లాసెట్కి సంబంధించిన హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం ర్యాంక్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ చేసే ర్యాంక్ కార్డ్ కావచ్చు, ఎస్ఎస్సీ మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు. సో మనకు 500 KB కంటే తక్కువగా ఉండాలి, 100 KB కంటే ఎక్కువగా ఉండాలి. సో ఇక్కడ 100 KB నుంచి 500 KB మధ్యలో ఏ విధంగా సెట్ చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని అయితే ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే నేను నా యొక్క ర్యాంక్ కార్డ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. దానికోసం జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. అండ్ మీ మొబైల్లో కానీ మీ డివైస్లో కానీ ఎక్కడైతే సేవ్ చేశారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం మన యొక్క ర్యాంక్ కార్డ్ అనేది అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మీరు ఆ ఫోటో అనేది తీసుకున్నప్పుడే దానికి ర్యాంక్ కార్డ్ అనే టైటిల్ అయితే ఇవ్వాలి. ర్యాంక్ కార్డ్ అనే నేమ్ ఇచ్చినట్టయితే దాని నేమ్ అనేది ఇక్కడ ప్రివ్యూ రూపంలో మనకు డిస్ప్లే అవుతుంది. సో అలా డిస్ప్లే అయినట్టయితే మీరు అప్లోడ్ చేస్తున్నది ర్యాంక్ కార్డ్ అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ర్యాంక్ కార్డ్ అనేది అప్లోడ్ చేయగానే దానికి సంబంధించి ఈ విధంగా ర్యాంక్ కార్డ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నాకు సంబంధించి ర్యాంక్ కార్డ్ యొక్క టైటిల్ కావచ్చు, ర్యాంక్ కార్డ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, ప్రోగ్రామ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు. స్క్రోల్ చేసినట్లయితే ఫుల్ ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా క్లియర్గా ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మనకి ఇక్కడ ఇన్ కేస్ క్లియర్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే అప్లోడ్ చేయొచ్చు. బట్ నాకు క్లియర్గా ఉంది. సో నేను ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మన యొక్క ర్యాంక్ కార్డ్ అనేది అప్లోడ్ చేయగానే నెక్స్ట్లో వచ్చేసి మన యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీరు ఎస్ఎస్సీ ఆర్ ఈక్వాలెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు 10th క్లాస్ కంప్లీట్ చేశారా లేదా అని ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎస్ఎస్సీ చేయకుండా డైరెక్ట్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ఇక్కడ నో ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. బట్ నేను ఎస్ఎస్సీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది, ఆ తర్వాత డిగ్రీ. సో ఇలా కంప్లీట్ వరుస అంటే స్టెప్స్ ప్రకారం ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్ ప్రకారం నా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్ ఎస్ఎస్సీ చేయకుండా డైరెక్ట్ ఓపెన్ ఇంటర్ చేస్తారు, కొంతమంది ఓపెన్ ఇంటర్ కూడా చేయకుండా డైరెక్ట్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. అలా ఉంటే మీరు ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. బట్ నేను వచ్చేసి ఎస్ఎస్సీ చేయడం జరిగింది 10th క్లాస్ అనేది. సో ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం ఎస్ఎస్సీ ఆప్షన్కి సంబంధించిన ఆప్షన్ పైన ఎస్ క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ అతను మనం ఇక్కడ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీ యొక్క ఎస్ఎస్సీ మెమోలో అయితే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మీ యొక్క ఎస్ఎస్సీ మెమో నెంబర్ అనేది ఈ విధంగా రైట్ సైడ్ కార్నర్లో కానీ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కానీ సంథింగ్ మనకు కోడింగ్తో అయితే నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీ యొక్క 10th క్లాస్ చదవడం జరిగింది అనేది అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ వరకు టోటల్గా నల్గొండలో కంప్లీట్ అయింది. సో నేను ఇక్కడ నల్గొండ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ టైప్ ఆఫ్ స్టడీ అనేది మీ యొక్క 10th క్లాస్ అనేది రెగ్యులర్లో చేశారా, డిస్టెన్స్లో చేశారా అనేది అడుగుతుంది. సో మీరు రెగ్యులర్లో చేస్తే రెగ్యులర్ ఇవ్వాలి. ఇన్ కేస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓపెన్లో చదివినట్లయితే ఓపెన్ అనేది ఇవ్వాలి.
అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీ యొక్క డాక్యుమెంట్స్ సంబంధించి బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. స్కూలింగ్స్ అనేది మీరు 9th క్లాస్ 10th క్లాస్ ఒకే స్కూల్లో చదివారా, డిఫరెంట్ స్కూల్లో చదివారని అడుగుతుంది. మీరు ఇన్ కేసు రెండు ఒకే స్కూల్లో చదివినట్టయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ స్కూల్స్ అయితే సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో డిఫరెంట్ స్కూల్స్ అయితే డిఫరెంట్ బోనోఫైడ్స్ ఉంటాయి కాబట్టి 2 బోనోఫైడ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎస్ఎస్సి 9th క్లాస్ ఒకే స్కూల్లో చదివాను కాబట్టి ఒకే బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అండ్ ఆ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న 9th క్లాస్ నుంచి 10th వరకు ఏదైతే బోనోఫైడ్ ఉందో అది అప్లోడ్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ 6th to 10th వరకు ఏ స్కూల్లో చదువుతారు. సో అదైనా సరిపోతుంది, నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే నేను 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మీ ఫోల్డర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నాకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ని అయితే నేను ఈ విధంగా సో 100 KB నుంచి 500 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా 100 KB నుంచి 500 KBకి ఉండేటట్టు సెట్ చేసుకొని ఇలా స్కాన్ చేసి అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత జస్ట్ క్లిక్ చేసి మనం రెడీగా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే నేను నా యొక్క 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం అప్లోడ్ చేయగానే మనం ఆ బోనోఫైడ్కి ఏ నేమ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 10th బోనోఫైడ్ అనేది నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ అతను చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఎస్ఎస్సి మెమో అనేది కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసి ఎస్ఎస్సి మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, డిగ్రీ మెమో కావచ్చు, లేదా బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి. సో మెమో అనేది ఏంటి అంటే 100 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలి. దాని గురించి ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని ఆ వీడియో చూస్తే డాక్యుమెంట్స్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి, ఎస్ఎస్సి మెమో అనేది. సో ప్రజెంట్ అయితే నా ఎస్ఎస్సికి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను. హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, పాస్ ఇయర్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ నెంబర్ కావచ్చు, ఎస్ఎస్సి పాస్ టైప్ సంబంధించి కావచ్చు, అండ్ బోనోఫైడ్స్ కావచ్చు అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగిందో దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి నేను ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత బోనోఫైడ్స్ అయితే అప్లోడ్ చేశాను. ఆ రెండు ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవాలి. సో వాటిలో ఏదైనా మిస్టేక్ ఉన్నా క్లియర్గా డిస్ప్లే కాకపోయినా మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయొచ్చు. బట్ నా ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అయితే నేను క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా క్లియర్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ క్లియర్గా లేకపోతే ఇక్కడ బ్యాక్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ నేను క్లియర్గా అప్లోడ్ చేశాను కాబట్టి కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. యాజ్ టీజ్ మనం ఇప్పుడు ఎస్ఎస్సి డీటెయిల్స్ ఏ విధంగా అయితే కన్ఫర్మ్ చేసుకున్నామో ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా అలాగే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఇంటర్ చేసినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, ఇంటర్ చేయకపోతే నో ఆప్షన్ ఇచ్చేయాలి. సో ఇక్కడ ఇంటర్ కానీ డిప్లొమా కానీ రెండు ఈక్వలే కాబట్టి సో మీరు డిప్లొమా చేసినా కూడా ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. ఇన్ కేసు మీరు ఇంటర్మీడియట్ చదవకుండా డైరెక్ట్ డిగ్రీ చేసినా లేకపోతే డైరెక్ట్ ఎల్ఎల్బీకి ట్రై చేస్తున్నా కూడా మీరు ఇక్కడ నో ఆప్షన్ అయితే క్లిక్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఇంటర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఎంటర్ చేయాలి. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు ఏ ప్లేస్లో చేశారు, ఇంటర్మీడియట్ ఏ డిస్ట్రిక్ట్లో చేశారని కన్ఫర్మ్ చేసుకోవాలి. థర్డ్ టైప్ అనేది సో ప్రైవేట్లో చేశారా రెగ్యులర్గా చేశారనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత కాలేజెస్ ఇన్ స్టడీస్ మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది ఎన్ని కాలేజ్లో చేశారు, ఒకే కాలేజ్లో చేశారా రెండు కాలేజ్లో చేశారనే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్మీడియట్ బోనోఫైడ్ అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ మెమో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నా యొక్క హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా సో మన యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ ఎయిర్లో పాస్ అయ్యాం, అండ్ ప్లేస్ సంబంధించి అండ్ స్టడీస్ టైం సంబంధించిన డీటెయిల్స్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అండ్ జస్ట్ మీ ఇక్కడ బేస్డ్ ఆన్ మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ని బట్టి బోనోఫైడ్స్ అప్లోడ్ చేయాలి. నేను వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకే కాలేజ్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ 1 ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు మీరు రెండు కాలేజ్లో చేసినట్లయితే సో ఆ రెండు అనేది సెలెక్ట్ చేసుకొని 2 సార్లు బోనోఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవడం జరిగింది. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్ అప్లోడ్ చేయగానే ఈ విధంగా మీరు ఆ డాక్యుమెంట్కి ఏ నేమ్ అయితే ఇచ్చారో ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం ఇంటర్మీడియట్ సంబంధించిన మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క ఇంటర్మీడియట్ బోనోఫైడ్ కావచ్చు మెమో అనేది అప్లోడ్ చేసినట్లయితే వాటి ప్రివ్యూ టైటిల్స్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత మనం జస్ట్ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ మెమో అండ్ అదేవిధంగా సో బోనోఫైడ్ అప్లోడ్ చేయగానే వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు ఇంటర్మీడియట్ మెమో అనేది క్లియర్గా కనిపిస్తుందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సేమ్ టైం యొక్క బోనోఫైడ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ క్లియర్గా ఈ విధంగా విజిబుల్గా ఉన్నట్టయితే మనం ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ క్లియర్గా లేనట్టయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ నేను అప్లోడ్ చేసిన ఇమేజెస్ అయితే క్లియర్గా ఉన్నాయి. సో ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఎవరైతే 5 years లాస్ట్ సెట్కి అప్లై చేసిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు డైరెక్ట్గా మీకు సంబంధించి
లోకల్ ఏరియా డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నేను వచ్చేసి ఏంటంటే 3 ఇయర్స్ లాస్ట్ సెట్ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు అప్ టు ఇంటర్మీడియట్ వరకు అయితే 5 ఇయర్స్ వరకు కంప్లీట్ అవుతుంది. అండ్ ఎవరైతే 3 ఇయర్స్ లాస్ట్ సెట్ అప్లై చేసిన వారు డిగ్రీ వరకు అప్లోడ్ చేయాలి. అండ్ ఎవరైతే ఎల్ఎల్ఎంకి అప్లై చేసిన స్టూడెంట్స్ ఉంటారో సో మీరు వచ్చేసి ఏంటంటే అప్ టు ఎల్ఎల్బి వరకు మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు 5 ఇయర్స్ స్టూడెంట్స్ అయినట్లయితే ఇంటర్మీడియట్ వరకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీరు 3 ఇయర్స్ అయినట్లయితే అప్ టు డిగ్రీ వరకు అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఎల్ఎల్ఎం స్టూడెంట్స్ అయితే అప్ టు ఎల్ఎల్బి వరకు అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ నేను 3 ఇయర్స్ కాబట్టి సో 3 ఇయర్స్ సంబంధించి డిగ్రీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. డిగ్రీ అనేది టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైప్ అనేది. అండ్ తర్వాత సెక్యూర్డ్ మార్క్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మాక్సిమం మార్క్స్ ఎన్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ యూనివర్సిటీ కింద డిగ్రీ కంప్లీట్ చేశారనేది ఎంటర్ చేయాలి. అండ్ ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఎంటర్ చేయాలి. అండ్ డిగ్రీ గ్రూప్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. డిగ్రీ ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది ఏ డిస్ట్రిక్ట్లో చేశారని కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ అత్త మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు సంబంధించి సో కాలేజ్ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటుంది. అండ్ అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్, మీ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది. అండ్ డిగ్రీకి సంబంధించి మీ యొక్క మెమో కూడా అప్లోడ్ చేయమంటుంది. అండ్ మీ టీసీ అనేది అప్లోడ్ చేయమంటుంది. ఇన్ కేస్ మీరు 5 ఇయర్స్ స్టూడెంట్స్ అయినట్లయితే ఇంటర్మీడియట్ దగ్గరే టీసీ అనేది అడుగుతుంది. సో 3 ఇయర్స్కి అప్లై చేసిన వారు అయినట్లయితే డిగ్రీ దగ్గర టీసీ అడుగుతుంది. అండ్ అదేవిధంగా సో ఎవరైతే ఎల్ఎల్ఎంకి అప్లై చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వారు ఎల్ఎల్బి డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు టీసీ అనేది అప్లోడ్ చేయమంటుంది. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా అప్లోడ్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సో మేము 3 ఇయర్స్కి అప్లోడ్ చేసాం సార్, బట్ మాకు ఇంకా లాంగ్ మెమో లేదు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు అంటారు. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఆల్ షార్ట్ మెమోస్ అనేది పాస్ అయినట్టుగా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాంటి ప్రాబ్లం ఉన్నవారు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. అవసరమైతే మీకు మేము ఆన్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ప్రజెంట్ అయితే దీంట్లో నా ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటాను. డిగ్రీకి సంబంధించి వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా మనకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత సెలెక్ట్ టైప్ పైన క్లిక్ చేసి సో మీకు సీజీపీఏ అయినా పర్సెంట్ మోడ్ అనేది ఎంటర్ చేయాలి. డిగ్రీలో మార్క్స్ అనేది ఇన్ కేస్ మార్క్స్ మోడ్ అయితే మార్క్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆఫ్టర్ అండ్ సీజీపీఏలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఎంటర్ చేయాలి. అండ్ మాక్సిమం మార్క్స్లో మీ యొక్క సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయనేది ఎంటర్ చేసుకోవాలి. బట్ సెమ్ వైజ్ స్టూడెంట్స్కి ఇక్కడ 10 పాయింట్స్ ఉంటాయి. అండ్ మెమోలో ఎన్ని మార్క్స్ ఉన్నాయనేది మీరు కన్ఫర్మ్ చేసుకొని ఆ యొక్క పాయింట్స్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం వచ్చేసి ఏంటంటే ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేది సో మీరు ఏ యూనివర్సిటీ కింద డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకున్నారు అనేది ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత మీరు ఏ ఇయర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఏ ఇయర్లో డిగ్రీ కంప్లీట్ అయింది అనేది టైప్ చేసుకోవాలి. ఇది మీ యొక్క బోనఫైడ్లో ఉంటుంది, స్టార్టింగ్ పీరియడ్, ఎండింగ్ పీరియడ్ అనేది. అండ్ తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ అనేది మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేశారు, బీఏనా, బీకమ్మా, బీఎస్సీనా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీ యొక్క స్టడీ కంప్లీట్ చేశారని ఆప్షన్ అయితే ఉంటుంది. సో నేను వచ్చేసి నా యొక్క డిగ్రీ అనేది నల్గొండలో కంప్లీట్ చేశాను. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీస్ టైప్ అనేది సో మీరు రెగ్యులర్లో కంప్లీట్ చేసుకున్నారా, డిస్టెన్స్లో కంప్లీట్ చేశారని అడుగుతుంది. ఇన్ కేసు మీరు డిస్టెన్స్లో చేస్తే డిస్టెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీ అనేది రెగ్యులర్లో చేస్తే రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి. సో నాది వచ్చేసి రెగ్యులర్లో కంప్లీట్ అయింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించి డీటెయిల్స్లో సో ఇక్కడ కాలేజెస్ స్టడీస్ డ్యూరింగ్ ది డిగ్రీ అని అంటారు. సో మీరు డిగ్రీ అనేది టోటల్ 3 ఇయర్స్ ఒకటే కాలేజ్లో కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్, డిగ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మరొక కాలేజ్లో చేసినట్టయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బేస్డ్ ఆన్ మీరు మారిన కాలేజెస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డిగ్రీ అనేది నేను ఒకటే కాలేజ్లో చేశాను, సో ఇక్కడ 1 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత జస్ట్ మీరు ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క డిగ్రీ బోనఫైడ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ డిగ్రీ అనేది 2 ఆర్ మోర్ కాలేజెస్లో చేసినట్టయితే ఆ 2 ఆర్ మోర్ బోనఫైడ్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి నేను స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బోనఫైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో నా యొక్క డిగ్రీ బోనఫైడ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ వన్స్ మనం బోనఫైడ్ అప్లోడ్ చేయగానే సో డిగ్రీకి మీరు ఏ టైటిల్ అయితే ఇచ్చారో అది సేవ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా డిగ్రీ బోనఫైడ్ అనేది టైటిల్ అయితే ఇవ్వాలి. సో నేను అలాగే ఇచ్చేసుకున్నాను. సో మీరు ఆ విధంగా టైటిల్ ఇచ్చుకున్నట్టయితే ఇక్కడ ఈజీగా గుర్తుంటుంది. అండ్ తర్వాత మనం క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్లోనే ఉంటుంది నెంబర్ అనేది. సో ఇక్కడ మీకు ప్రివ్యూ చూపిస్తాను ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి సంబంధించి పీసీ అని. సో ఇక్కడ మన యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మళ్ళీ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సో డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వన్స్ మనం ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయగానే దానికి ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ టీసీ అనేది సో 5 ఇయర్స్ స్టూడెంట్స్ అయినట్లయితే ఇంటర్మీడియట్ టీసీ అనేది అప్లోడ్ చేయాలి. లేదా మీరు ఇంటర్మీడియట్ తర్వాత వేరే కోర్సెస్ చేసినట్లయితే ఆ టీసీ కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ డిగ్రీ తర్వాత వేరే కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. డిగ్రీ టీసీ అనేది కాదు, ప్రజెంట్ మీకు ఏ టీసీ ఉంటే ఆ టీసీ అనేది ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. టీసీ జిరాక్స్ ఉంది సార్, ఒరిజినల్ లేదు అంటే జిరాక్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాము. సో మీ దగ్గర ప్రజెంట్ ఏ టీసీ అయితే ఉంటుందో ఆ టీసీ పైన ఒక నెంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ మాకు టీసీ నెంబర్ లేదు సార్, మరి మేము ఎంటర్ చేయాలంటారు. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. టీసీ నెంబర్ లేకపోతే మాక్సిమం టీసీ నెంబర్ అనేది ఉంటుంది, సీరియల్ నెంబర్ అనేది. అండ్ ఆ తర్వాత ఇక్కడ టీసీ అనేది అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి
అండ్ వన్స్ మనం టీసీ అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో, డిగ్రీ టీసీ అంటూ. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో, మన యొక్క కన్సాలిడేటెడ్ మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ దగ్గర కన్సాలిడేటెడ్ మెమో ఉండదు. ఉండకపోతే ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నో ఆప్షన్ క్లిక్ చేసి డైరెక్ట్ మీ యొక్క షార్ట్ మెమోస్ అప్లోడ్ చేయొచ్చు. బట్ నాకు ఇక్కడ లాంగ్ మెమో ఉంది కాబట్టి సో, నేను ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత నా యొక్క కన్సాలిడేటెడ్ మెమో నెంబర్ అనేది ఎంటర్ చేసి తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ప్రెజెంట్ అయితే సో, నాకు సంబంధించి కన్సాలిడేటెడ్ మెమో ఎస్ ఆప్షన్ ఇచ్చాను. తర్వాత కన్సాలిడేటెడ్ మెమో నెంబర్ ఇచ్చాను. తర్వాత డిగ్రీ మెమో అనేది ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. సో, మీకు మెమో లేకపోతే నో ఆప్షన్ క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీ యొక్క షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే నాకు అక్కడ మెమో ఉంది కాబట్టి సో, నేను ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో, ఇప్పటివరకు మనం అప్లోడ్ చేసిన ఆల్ డాక్యుమెంట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, సెకండ్ వన్ వచ్చేసి మీ యొక్క బోనాఫైడ్ సర్టిఫికేట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ యొక్క టీసీ, అండ్ అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి మీ యొక్క లాంగ్ మెమో. ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఎవరైతే 3 ఇయర్స్ ప్రోగ్రామ్ అప్లై చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇన్ కేసు ఎల్ఎల్ఎం అయినట్లయితే ఎల్ఎల్ఎంకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ అప్లోడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ క్లియర్‌గా ఉన్నాయా లేదా అని అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇన్ కేసు క్లియర్‌గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో, నేను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో, ఈ విధంగా వాటికి సంబంధించిన ప్రివ్యూ ఉంటుంది. సో, క్లియర్‌గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేయొచ్చు. బట్ నాకు క్లియర్‌గా ఉంది. సో, కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్‌లో ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉందా అని అడుగుతుంది. ఇన్ కేస్ మీరు పీజీ కంప్లీట్ చేసినట్టయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క పీజీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నాకు ఇక్కడ సో, పీజీ డీటెయిల్స్ అని ఇవ్వాలని అయితే ఇంట్రెస్ట్ లేదు. ఇన్ కేస్ మీరు పీజీ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే పీజీ కంప్లీట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంది అనుకుంటే జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పీజీ యొక్క డీటెయిల్స్ ఇవ్వచ్చు. లైక్ మళ్ళీ మనం ఇప్పుడు డిగ్రీ డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఇచ్చామో ఆ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ నాకు పీజీ అనేది లేదు కాబట్టి సో, ఇక్కడ నేను నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం నో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ సంబంధించి సో, కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయమంటుంది. జస్ట్ ఇక్కడ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఎవరైతే ఎల్ఎల్ఎంకి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో ఆ పీజీ స్థాయిలోనే మీకు ఎల్ఎల్బీ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయమంటుంది. అక్కడ ఎల్ఎల్బీకి సంబంధించి ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లోడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్లో మళ్ళీ మనకు ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఈ విధంగా క్యాస్ట్ కేటగిరీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ క్యాస్ట్ డీటెయిల్స్ చూసినట్టయితే ఫస్ట్ మీ క్యాస్ట్ అనేది డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నాది బీసీడీ అని ఉంది. ఇన్ కేస్ మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో, ఓసీకి మార్చుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్కి మార్చుకోవచ్చు, అండ్ బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీకి మార్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ నా క్యాస్ట్ అనేది కరెక్ట్గానే ఉంది. సో, నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ వన్స్ మనం అప్లోడ్ చేయగానే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క టైటిల్ అనేది ఏదైతే ఉంటుందో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అది వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇది క్లియర్గా ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. బట్ నేను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అయితే చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ సో, బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ క్లియర్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ నేను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ క్లియర్గా ఉంది. సో, నేను కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మైనార్టీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే మైనార్టీ డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోమంటుంది బేస్డ్ ఆన్ మీ మైనార్టీ స్టేటస్ని బట్టి. సో, అక్కడ మీ యొక్క మైనార్టీని ప్రూవ్ చేసుకోవడానికి మైనార్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో, ఇక్కడ నేను నా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాను. సో, దానికోసం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ ఇయర్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని అయితే ఉంటుంది. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే దీంట్లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, మీ దగ్గర ఏ ఇయర్లో తీసుకున్న ఇన్కమ్ అయితే ఉంటుందో ఆ ఇయర్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ నా యొక్క సజెషన్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది న్యూ వన్ తీసుకోండి. 1 ఏప్రిల్ 2023 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. సో, అది అప్లోడ్ చేస్తేనే మనకి ఇక్కడ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో, నేను 2023లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ వైఫ్ అండ్ హస్బెండ్ అని అంటారు. సో, పేరెంట్స్ అంటే ఎవరైతే చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల మీద ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అండ్ దాంట్లో స్టూడెంట్ నేమ్ అనేది ఉంటుంది. అది రియంబర్స్మెంట్ కోసం అని చెప్తే మీ సేవలో అప్లై చేస్తారు. సో, అలా పేరెంట్స్ నుంచి తీసుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారీడ్ వైఫ్స్ ఉంటారు, మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు. సో, వాళ్ళు ఏంటంటే ఇక్కడ జస్ట్ హస్బెండ్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, వైఫ్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అవి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ ఉంటే పేరెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు మీ సో, మ్యారీడ్ ఉమెన్స్ వాళ్ళ పేరెంట్ వాళ్ళ యొక్క హస్బెండ్ పేరు మీద తీసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ స్టూడెంట్ పేరెంటల్ ఇన్కమ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. దానికోసం పేరెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో, మనం తీసుకొని స్కాన్ చేసిన ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో అది ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అయితే చూడొచ్చు. సో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఈ విధంగా ఉంటుంది. న్యూ వన్నే అప్లోడ్ చేయాలి. ఈ విధంగా క్లియర్గా ఉండేటట్టు మనము అప్లోడ్ చేయాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది. ప్రజెంట్ అయితే నేను స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన టైటిల్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అని నేను టైటిల్ న్యూ అని ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాలి. సార్ ప్రజెంట్ మా దగ్గర న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు సార్, మేము అప్లోడ్ చేయడానికి లేదా తీసుకోవడానికి ఇంకొక 10 to 20 డేస్ పడుతుందని అంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ దగ్గర ఏదైతే ఓల్డ్ ఉందో అది అప్లోడ్ చేయండి. అండ్ తర్వాత మనం రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మన ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. అండ్ తర్వాత మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. సో క్యాండిడేట్ సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ నేను ఆధార్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా ఇన్కమ్ అండ్ ఆధార్ అప్లోడ్ చేసి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఐ యాక్సెప్టెడ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. వన్స్ దీనిపైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి సో ఇన్కమ్ అండ్ అదేవిధంగా ఆధార్ కార్డు యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ అయితే యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ కానీ క్లియర్గా లేకుండా ఉన్నట్లయితే మనం మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవాలి. బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అండ్ అదేవిధంగా మీరు అప్లోడ్ చేసిన ఆధార్ కార్డు కూడా క్లియర్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ వెరిఫై చేసుకోవడం కంప్లీట్ కాగానే ఈ విధంగా మీకు క్లియర్గా ఉన్నట్టయితే కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ క్లియర్గా లేదంటే బ్యాక్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది సో మీరు క్లియర్గా స్కాన్ చేసి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఏ విధంగా క్రాప్ చేసుకోవాలనేది ఆ వీడియో చూసి మీరు క్రాప్ చేసుకోండి. సో ప్రజెంట్ నా టోటల్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ టీఎస్ లాసెట్ పీజీ లాసెట్ అడ్మిషన్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో మనం ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసాం కాబట్టి సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ రావడం జరుగుతుంది. సో మన యొక్క కన్వీనర్ సార్ వాళ్ళు దట్ ఈస్ లాసెట్ కోసం ఏ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేసామో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. ఫర్దర్గా వాళ్ళు వెరిఫై చేసినట్టయితే వెరిఫికేషన్ మార్క్లో కూడా మనకు టిక్ మార్క్ వస్తుంది. అండ్ మనం అప్లోడ్ చేసిన ఈచ్ అండ్ డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా వాళ్ళకు యాక్సెప్టబుల్గా ఉన్నట్టయితే అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. సో ఇది ప్రజెంట్ మనకు 14th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 21st వరకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే 14th నుంచి 21st వరకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 22 కానీ 23rd డేట్లో కానీ వాళ్ళు టోటల్గా అయితే కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ కాలంలో వెరిఫైడ్ కాలంలో కూడా టిక్ మార్క్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయడం కంప్లీట్ అయినట్టయితే సో మీరు టీఎస్ లాసెట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయినట్టు. అండ్ ఇప్పటివరకు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది చూడాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ మనకు వ్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారనేది కూడా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి సో మనకు సంబంధించి సమ్మరీ రిపోర్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ రిపోర్ట్లో క్యాండిడేట్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందో సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది దీంట్లో కూడా మనకు డిస్ప్లే అవుతాయి. ఈ డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయడం జరిగింది, ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం జరిగింది, స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసాము, ఇన్కమ్ అప్లోడ్ చేసాము, అండ్ నెక్స్ట్ థింగ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసాం, ప్రొవిజనల్ అప్లోడ్ చేసాం, టీసీ అప్లోడ్ చేసాం, డిగ్రీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసాం. ఇవన్నీ మనం వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా సో మనకు సంబంధించిన కన్సల్టెడ్ మెమో అప్లోడ్ చేయడం జరిగింది, కేటగిరీ అప్లోడ్ చేయడం జరిగింది, ఇన్కమ్ అప్లోడ్ చేయడం జరిగింది, ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో మనం ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయొచ్చు. లేదా మీరు ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది కూడా వెరిఫై చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అయితే కరెక్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఈ విధంగా ప్రివ్యూ చూపిస్తుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి టీఎస్ లాసెట్ యొక్క ఆన్లైన్ కౌన్సిలింగ్ కోసం. సో ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.